తదుపరి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం తెలుగు సార్ గారిని. సభాయై నమః. సభా సరస్వతికి సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ ఈనాటి ఈ కార్యక్రమం ఉదయం ఒక చక్కటి ప్రణాళికాబద్ధంగా తయారు చేసిన విధంగా కార్యక్రమం సాగుతూ ఉన్నది. మొదట్లోనే మనకు శివతాండవం, ఆడెరా శివుడు పాడెరా భవుడు అని 9th క్లాస్లో లెసన్ ఉన్నది. శివతాండవం డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారి రచన. ఆ విధంగా శివతాండవ నృత్యంతో ఆ చిన్నారులు అలరింప చేశారు. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన సరస్వతీ మాతకు, అదే నాగరాజు పిల్లలు యాకుందేందు తుషారహార ధవళ అని ఆ శ్లోకం చెప్పారు. యా బ్రహ్మాచ్యుత శంకర ప్రకృతిభి దేవై సదా పూజిత సామాంపాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ అన్నారు. అంటే త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు మొదలైన దేవతలంతా కూడా వారందరి చేత సదా పూజింపబడే ఆ చదువుల తల్లికి, ఆ సరస్వతి మాతకు వందనాలు, నమస్కారాలు అని ఆ చిన్నారులు ఎంత చక్కగా చెప్పారంటే నిజంగా వారి నోట్లో ఆ సరస్వతి నాలుక మీద ఉండి నాట్యం చేసినట్టుగా ఉంది. అంతేకాకుండా ఇందాక సరస్వతి పుత్రులు అన్నాం, సరస్వతి సమావేశం, సభా సరస్వతి అన్నాం. ఎందుకంటే మనమంతా సరస్వతి పుత్రులు ఇక్కడ ఉండేది. అందరూ సరస్వతీ మాత సంగీతం అపి సాహిత్యం సరస్వతీ స్తనద్వయం ఏకం ఆపాత మధురం అన్యథా ఆలోచనామృతం అని మనమంతా కూడా ఆ సరస్వతీదేవి చనుబాలు తాగి ఆ తల్లికి నిత్యం వందనం చేస్తూ ఆ సరస్వతి మాత ఆశీస్సుల వలన మనమంతా ఈరోజు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతూ మనము, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక గౌరవంగా ఈ సమాజంలో బతుకుతూ జీవిస్తున్నాం. దానికి కారణం సరస్వతీ మాత. అంతేకాకుండా ముఖ్యంగా మీకు చెప్పదగింది మీ ఆహ్వాన పత్రిక. ఆ ఆహ్వాన పత్రిక ఆ కూర్పు ఎవరిదో కానీ నిజంగా గురు పూజిత, వెరీ గుడ్, గురు పూజిత్, నిజంగా గురు పూజిత్ ఎంత చక్కగా దానిని ఆ ఆహ్వాన పత్రికను తయారు చేసి అందులో మీరందరూ ఉదయం నుండి మీ భావోద్వేగాలతో, మీ యొక్క అనుభవాలతో, మీ యొక్క అనుభూతులతో చెప్పిన విషయాలన్నీ కూడా ఆహ్వాన పత్రికలో ముందుగానే చెప్పబడింది. ఉదయం జగదీష్ అన్నాడు, తెలుగులో ప్రతి పాఠానికి ముందు నేపథ్యం ఉంటుంది, ఆ నేపథ్యం చదివితే తర్వాతి పాఠం ఎలా ఉంటుందో తెలియజేస్తుంది అని. ఆ ఆహ్వాన పత్రిక మనం చూసిన వెంటనే మీ యొక్క కార్యక్రమం ఈరోజు ఎలా ఉంటుంది అని ఊహించుకోవచ్చు. అంత చక్కగా గురు పూజిత్ రాసి ఆహ్వాన పత్రికను అందరికీ ఇంటింటికి వచ్చి ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషమైన విషయం. ఆ ఆహ్వాన పత్రికలో మా ఎడ మేమందరూ కూడా మీ మనోనేత్రంలో, మీ మనోహృదయంలో మాకు స్థిర నివాసం ఏర్పరిచారు. స్థిరంగా మమ్మల్ని ఉంచి ఆ స్థిరమైనటువంటి ఒక మంచి హృదయముతో, భక్తి గౌరవ ప్రపత్తులతో, దృఢమైనటువంటి సంకల్పంతో, అచంచల విశ్వాసాన్ని కలిగి వినయ విధేయులతో కూడిన ఆ భావాలన్నిటినీ కూడా క్రోడీకరించి తయారు చేసిన విధంగా ఉన్నట్టుగా ఆహ్వాన పత్రిక చదివితే తేట తెల్లమవుతుంది. అది ఒకవైపు అయితే, మరోవైపు ఉదయం మీరు ఆ ప్రధాన ద్వారం నుండి మమ్మల్ని సభా వేదిక దగ్గరికి తీసుకొచ్చిన వైనం అది ఎలా ఉంది? మా మిత్రులందరూ చెప్పారు,
ఎంత అద్భుతంగా నిజంగా మీ మనసులో మా పట్ల ఎంతటి భక్తి ప్రపత్తులు ఉన్నాయో అనేదానికి చక్కటి నిదర్శనం. అంతగా మమ్మల్ని పిలిచారు, అంతగా ఆహ్వానించారు. అందరూ పోటీ పడ్డారు. పోటీ పడి అందరూ అక్కడికి వచ్చి సాదర ఆహ్వానాన్ని సాదర స్వాగతాన్ని మీరు పలికారు. అక్కడ అది జరుగుతూ ఉంటే ఇక్కడ మా అబ్బాయి చెప్తుంటాడు అనంత శ్రీరామ్ అని. ఆ అనంత శ్రీరామ్ ఎవరంటే మా వేణుగోపాల్. ఆ అనంత శ్రీరామ్ అతని యొక్క నిజంగా ఇక్కడ మొట్టమొదట అంటే ఆ వాయిస్ నాకు తెలుసు, అతని కంఠస్వరం నాకు పరిచయమే. కాకపోతే మొదట ఎవరినైనా వేరే వాళ్ళని పిలుచుకొచ్చారా ఇక్కడికి, వేరే వాళ్ళతో ఏమైనా పలికిస్తున్నారా అని అనుకుంటే నాది చాలా పొరపాటు అనిపించింది. నిజంగా వేణు ఒక విధంగా నాకు అసూయగా ఉంది. ఎందుకంటే నిజంగా తెలుగు సాహిత్యం అనేది అనంతమైనది, అజరామరమైనది, అనిర్వచనీయమైనది. నిజంగా అంతటి ఆ పద కూర్పు, ఎవరెవరిని ఎలా ఆహ్వానించాలి, ఎవరెవరిని ఎలా స్వాగతించాలి, ఎవరెవరి గుణగణాలు ఎలా ఉన్నాయి, వారు ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది, వారి నడత ఉంది, ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఆ అబ్బాయి, ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ నవ్యశ్రీ, నేను లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ప్రస్తుతం వర్క్ చేస్తున్నాను. నవ్యశ్రీ అని అక్కడ 2 years బ్యాక్ 10th క్లాస్ టాపర్ ఆ అమ్మాయికి నేను ఎప్పుడైనా స్కూల్లో ఏదైనా ఈ తెలుగు సాహిత్యం మీద ఏదైనా ఒక హోంవర్క్ లాంటిది ఏదైనా చేసుకురమ్మని ఇస్తే ఆ అమ్మాయి చేసుకొని వచ్చేది, నాకు చెప్పేది ఇట్లా మా మామ రాసి ఇచ్చినాడు సార్. అంటే సాహిత్యం అనేది సాహిత్యం అని అంటే హితంతో కూడేది సాహిత్యం. అటువంటి ఒక చక్కటి సాహిత్యాన్ని తన పద కూర్పులతో ఈరోజు ఈ సభా వేదికను ఒక్కసారి అలరింపజేశాడు వేణు. నిజంగా అతనికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలామందిని చూస్తున్నాను, ఇక్కడ మిమ్మల్ని కూడా చాలామంది ఈ తెలుగు సాహిత్యంతో చాలా మంచి పరిచయము ఉన్నవారు ఎందరో ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పేరు కూడా రాసుకోలేదు, వాళ్ళ పేరు కూడా తెలుగులో రాయలేదు, ఒక సెలవు చీటీ రాయలేదు, తర్వాత ఒక విషయం పైన ఒక 4 వాక్యాలు రాయమంటే కూడా రాయలేదు. అటువంటి దుర్భర పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. అసలు మీరు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలప్పుడు మీ క్వశ్చన్ పేపర్ ఎలా ఉండింది, ఇప్పుడు 10వ తరగతి తెలుగు క్వశ్చన్ పేపర్ ఎలా, ఒక్క కంఠస్థ పద్యం లేదు, పద్యాలు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, ప్రతిపదార్థాలు లేవు, తీసి పడేసినారు. తర్వాత సందులు సమాసాలు ఇవన్నీ ఇస్తే మీరున్నప్పుడు ఎలా ఉండేది, ఏదైనా ఒక పదం ఇస్తే ఆ పదాన్ని విడదీసి సంధి పేరు రాసి సంధి సూత్రం రాస్తే 1 మార్కు. ఇప్పుడు అలా కాదు, ఏమీ ప్లస్ అని జవాబులు పై పేరాలో ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు, 4 ప్రశ్నలు రాసి 8 మార్కులు. అంటే ఈ విధంగా తెలుగు భాష అనేది నిర్వీర్యం కాబడుతూ ఉంది రోజుకు. కాబట్టి మీరంతా చదివేటప్పుడు మీరు చిన్నప్పటి నుంచి కూడా అంటే ప్రాథమిక స్థాయి నుంచి మీరు అందరూ వచ్చినారు కాబట్టి ప్రాథమిక స్థాయి నుండి ఏ 3వ తరగతి 2వ తరగతి నుంచో మీకు పద్యాలు చెప్పేవాళ్ళు. అందులో ముఖ్యంగా మన తెలుగు వాళ్లకు ఈ తెలుగు పద్యము అంటే చాలా ఇష్టం. పద్యము నేర్చుకోవటము, పద్యాన్ని వినటము అంటే చాలా ఇష్టం. పొద్దున్న నాగరాజ్ చెప్పాడు చూడండి, నళిని బాంధవ భాను తప్త రవికాంత స్యంది నీహార కందళ చూత్కార పరంపరలు మధ్యాహ్నమును తెలిపెడిన్. అంటే మధ్యాహ్నం అయింది అని చెప్పడానికి అంత పెద్ద సమాసం వాడాడు అల్లసాని పెద్దన. తలమే బ్రహ్మకునైన ఈ నగమహత్వం వెన్న
నేనీయడం గల చోద్యంబులు రేపు కనుగొనియదన్ గాకేమి. అంటే ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళాడు, కాలికి పసరు పూసుకొని వెళ్ళాడు. అక్కడ హిమాలయాలు చూశాడు. అటజని కాంచె భూమిసురుడు అంబర సుంబి శిరస్సరచ్చరీ పటల ముహుర్ముహుర్ లుటదవంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. అటువంటి హిమాలయ పర్వతాన్ని చూశాడు. ఎలా ఉంది హిమాలయ పర్వతం? హిమాలయ పర్వత శిఖరాల నుండి కిందకు జాలువారుతున్న జలపాతాలు. ఆ జలపాతాలు కింద సెలయేళ్లుగా మారి ఆ సెలయేళ్ళు నీరు పరిగెత్తేటప్పుడు ధ్వనులు వస్తుంటాయి. మనం కూడా ఎక్కడైనా నదులు ప్రవాహం చూసినట్టయితే ఆ నది నీళ్లు పారేటప్పుడు కింద గులకరాళ్ళు ఉంటాయి, ఒక ధ్వని వస్తుంది. అది మృదంగ శబ్దంలాగా ఉంది. ఆ మృదంగ శబ్దానికి పరిపుల్ల కలాప కలాపి జాలమును నెమళ్ళు నాట్యం చేస్తున్నాయట. ఒకవైపు ఎత్తైన పర్వత శిఖరాల నుండి కిందకి జాలువారుతున్న సెలయేళ్ళు జలపాతాలు, ఆ జలపాతం సెలయేళ్లుగా మారి సెలయేల ప్రవాహంలో ఆ మృదంగ శబ్దము, ఆ మృదంగ శబ్దానికి నాట్యం చేస్తున్న నెమళ్ళు ఒకవైపు, మరోవైపు లోయలలో ఏనుగుల గుంపు తమ తొండాలతో ఆ కొమ్మలను, పూల మొక్కలను, ఆ చెట్ల కొమ్మలను అల్లాడిస్తే అక్కడి నుంచి పడే ఆ పూలు, రకరకాల పూలు. ఈ దృశ్యమంతా చూసి ప్రవరుడు పరవశించిపోయాడు. అక్కడే ఉన్నాడు. అతని కాలి పసరు టైం అయింది, మధ్యాహ్నం కంతా ఇంటికి వెళ్ళాలి. అక్కడ అతని కోసం అతిథులు ఎదురు చూస్తున్నారు. అందుకని తలమే బ్రహ్మకునైన నీ నగమహత్వం బెన్నా అని బ్రహ్మకు కూడా సాధ్యము కానటువంటి ఈ హిమాలయ పర్వతాన్ని పొగడటం ఎవరికీ చేత కాదు. ఇంకా దీన్ని చూడాలి అంటే ఇంకా చాలా సమయం కావాలి. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. మధ్యాహ్నం అయింది అని అనడానికే నాగరాజు చెప్పిన నళినీ బాంధవ భాను తప్తర వికాంత స్యంది బృంద నళినీ బాంధవ భానుతప్త రవికాంతస్యంది నీహార కందళ చూత్కార పరంపరలోని. అంటే ఆ వేడికి ఆ మంచు కరిగిపోయి బొట్లుగా కింద పడి అతని కాలి కింద పోయి కాలి పసరు పోయి. అంటే ఇటువంటి పద్యాలు నేర్చుకుంటూ ఉంటే ఒక బాగా పిల్లలకు చిన్న వయసు నుంచే వస్తుందో. ఎందుకంటే ఉచ్చారణ లోపము చాలామందికి ఉంది. స్వాతంత్రమే అంటారు. ఉచ్చల జలధి తరంగా అని జనగణమనలో వస్తుంది. ఉచ్చల జలధి తరంగా, జలధి తరంగ కాదు, జలసితరంగా అంటారు. ఇట్లా ఉచ్చారణ లోపాలు చాలా ఉన్నాయి. ఆ ఉచ్చారణ లోపాలు సరిదిద్దబడాలి అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు ఈ పద్యాలు నేర్వడం అనేది అలవాటు చేయాలి. ముఖ్యంగా శతక పద్యాలు బాగా నేర్పించాలి. ఇంతకుముందు మీరందరూ చదివేటప్పుడు కనీసం 3వ తరగతి నుంచి 10వ తరగతి వచ్చే లోపల కనీసం ఒక 30 పద్యాలన్నా మీకు వచ్చేవి. ఇప్పుడు 30 పద్యాలు కాదు కదా, 3 పాదాలు కూడా రావటం లేదు. భండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణ తూణకో దండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేదనుచు కడగట్టి భేరికాడాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అని కంచెర్ల గోపన్న దాశరథి శతకలో చూడండి. ఆ పదాలు, ఆ అక్షరాలు భేరికాడాండ నినదంబుల, అది చదువుతుంటేనే పిల్లవాడిలో ఒక వైబ్రేషన్ అనేది వాడిలో రావాలి. ఆ విధంగా రావాలంటే మీరు మీ పిల్లలకు ఈ శతక పద్యాలు అనేవి నేర్పించండి. లేకపోతే ఏమవుతుంది అంటే సరస్వతీదేవి ఒకసారి విలపించిందట.
అంటే ఏడ్చిందట సరస్వతీదేవి. అంటే ఎందుకు ఏడ్చింది? పాకు వాకు తేడా తెలియదు. తర్వాత ఉచ్చారణ కూడా చూడండి, శాశాస. శాశాస అంటే పిల్లలు రాయరు. ఏమ్మా శా అంటే శనివారం శానా? అవును బాబు శనివారం శా అంటే వాడు శా రాస్తాడు. అప్పుడు ఏమి షా అంటే కాలు బట్టి ఈడ్చేదే, కాలు బట్టి ఈడ్చే అంటే అప్పుడు షా రాస్తాడు. అంతేగాని కేవలం ఉచ్చారణ ధ్వనిని బట్టి వాడు రాయలేడు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ, మన ఎమ్మినూరు కాపురంలో ఉండే ఒక అమ్మాయిని హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడంటే వానికి ఇచ్చినారంట పెళ్ళి, వివాహం చేశారు. వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. వాళ్ళ ఈ పెళ్లి కూతురు తమ్ముడు కూడా, అంటే ఆ భార్య తమ్ముడు కూడా అక్కడనే చదివిస్తుంది ఆ అమ్మాయి. వాడు ఒకసారి ఇంటికి ఉత్తరం రాశాడట. ఉత్తరం రాసి, నాన్న బావ అక్కను కొట్టి ఆసుపత్రిలో చేర్పించాడు అని. బావ అక్కను కొట్టి ఆసుపత్రిలో చేర్పించాడు అని. అంటే వీళ్ళు పరిగెత్తిపోయినారు. అప్పుడు ఇంకా ఈ సెల్ ఫోన్స్ అవన్నీ ఏం లేవు కాబట్టి పరిగెత్తిపోయారు. అక్కడ తెల్లవారుజాముకంతా అక్కడికి వెళ్ళారు. ఎక్కడరా అక్క బావ ఎక్కడుంటే ఆసుపత్రిలో ఉన్నారు. ఇంకా వాళ్ళు కోపం వచ్చింది అని, సరే ఎక్కడ హాస్పిటల్ తీసుకుపోదాం, ఎక్కడికి తీసుకెళ్ళు మాకు తెలియదు అని అక్కడికి పోతే అది కోటి హాస్పిటల్. కోటి హాస్పిటల్. ఆ కోటి హాస్పిటల్ అని వాడు రాయలేక కొట్టి హాస్పిటల్ అని రాసినాడు. చూడండి, కోటి అనడానికి కొట్టి అనడానికి ఎంత అదే. ఏమంటే వీళ్ళు పోయినప్పుడు అక్కడ అల్లుడు ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఉతికి ఆరేసేవాడు. చూడు ఎంత పొరపాటు. అట్లాగే చదివేటప్పుడు కూడా చూడండి, చాలామంది పిల్లలు మనం కూడా చూస్తుంటాం, చదివేటప్పుడు అప్పిచ్చువాడు వైద్యుడు, అప్పిచ్చువాడు వైద్యుడు, అప్పిచ్చువాడు వైద్యుడు చదువుతుంటాడు. మనం దాన్ని గమనించి చెప్పకపోతే వాడి దృష్టిలో ఎవడైతే అప్పిస్తాడో వాడే వైద్యుడు కదా. ఎవడైతే అప్పిస్తాడో వాడే వైద్యుడు. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరు ద్విజుడు. ఈ నలుగురు ఒక గ్రామంలో ఉండాలట. అటువంటి గ్రామంలోనే ఉండు అనే పద్యం. అట్లా అడిగిపోయి అప్పిచ్చువాడు వైద్యుడు, అప్పిచ్చువాడు వైద్యుడు అంటే అలా అయిపోయింది. అలాగే చదివేటప్పుడు కూడా హిమాలయాల చుట్టూ పరిసర ప్రదేశాలలో, హిమాలయాల చుట్టూ ఉండే పరిసర ప్రదేశాలలో విశాలంగా పరుచుకున్న పచ్చిక భూములున్నాయి అని చదవాలి వాడు. అట్లాగే ఆ రాసేటప్పుడు కూడా ఏం చేస్తారు, పదాన్ని ఎక్కడ పడితే అక్కడ దాన్ని విడదీసేస్తారు. అట్లా వాడు ఇంట్లో కూర్చొని వాడు నోట్స్ రాసుకున్నాడు. ఆ నోట్స్ రాసుకునేది దాన్ని చదువుతున్నాడు. హిమాలయాల చుట్టూ పచ్చగా పరుచుకున్న, విశాలంగా పరుచుకున్న పచ్చిక భూములు ఉన్నాయి అని వాడు ఎట్లా రాసుకున్నాడంటే, అంతా రాసే విషా అనేది అక్కడ లైన్ అయిపోయింది. లైన్లో రాశాడు విశాలంగా అని రాసుకోవాలి. విషా అనేది అక్కడ లైన్ అయిపోయింది. కింద లంగా భూములు పరుచుకున్నాయి అంటే వాడు ఇంట్లో కూర్చొని చదివేది ఎట్లా చదువుతున్నాడు, అట్లే చదువుతున్నాడు. హిమాలయాల చుట్టూ పరుచుకున్న విశాలంగా ఉండే భూములు ఉన్నాయంటే లంగా భూములు పచ్చగా ఉన్నాయి. చూడండి, అది తెలుగు భాష ఎంత దాన్ని. అందుకనే సరస్వతీదేవి తాను ఏడుస్తూ ఉన్నదని చెప్పడానికి ఇదే కారణం. చూడండి, తొలిచూపు తోరణమాయే అంటే మొదటి చూపులోనే పరస్పరం ఇద్దరు అంగీకరించారు, వాళ్లకు వివాహమైంది. తోరణాలంటే మనకు శుభకార్యాల్లో తోరణాలు కడతాం. దాన్నే తొలిచూపుతో రణమాయే అంటే ఏమరా నా పక్కే చూస్తావు, తంతా నా గోడగా ఏం నా మీద చూస్తావా అని కొట్లాడ. ఇలాగా భాషలో ఏ అక్షరాన్ని ఎలా పలకాలి,
ఏ అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలి, ఎలా రాయాలి, ఎక్కడ దాన్ని విడదీయాలి, ఇవన్నీ అనుకుంటాం మనం. ఇందాక చాలామంది అన్నారు ఆ తెలుగు సులభమే అని. చదువుకుంటే సులభమే, లేదంటే దానంత కఠినమైనది ఏది లేదు. కొత్త కొత్త అర్థాలు వస్తాయి ఇక్కడ, కొత్త కొత్త అర్థాలు వస్తాయి. ఇప్పుడు ఇది ప్రళయాగ్ని ఓలె మీకుండింది అనుకుంటా. ఇది ప్రళయాగ్ని ఓలె దశలెల్లను గప్పగా విస్ఫులింగముల్ వదలక వాయుసారథి జవంబున దానిట వచ్చి ఏమి సేయుదు సుతులారా. చూడండి, ఏమి సేయుదు సుతులారా. ఆ జనిత పక్షి ఆ అగ్ని మంటలు వస్తూ ఉంటే పిల్లలతో అంటుంది, అట్లా మంటలు ముంచుకొస్తున్నాయి, ఏమి సేయుదు, ఏం చెయ్యాలి సుతులారా, ఓ కుమారులారా నేనేం చెయ్యాలి అని. ఆ సేయుదు రాయాలి కదా, యు రాసే బదులు వాడు కొమ్ము ఇవ్వకుండా పోతే సేయదు అవుతుంది. ఏమి సేయదు సుతులారా అంటే మంటలు వచ్చినా ఏం కాదు మనకి అనే అర్థం. ఇలాగా ఈ విధంగా ఈ అక్షర స్పష్టత అనేది లేకపోతే, అక్షరాలు స్పష్టంగా అనేవి లేకపోతే ఇదే సమస్య వస్తుందని సరస్వతీదేవి చెప్తా ఉంది. సన్నగా చిన్నగా సరితూకమే లేక వన్య చిన్నలను వధించునొకడు. ఆ అక్షరాలను ఒకే స్పష్టత ఉండదు, సౌష్ఠవత అంటే ఒకే సైజులో ఉండటం లే, దాని గురించి ఆమె బాధపడింది. ఒత్తులను హల్లులను వనరగా వాడక కుత్తుకను నొక్కి కుదించునొకడు. ఒత్తులు హల్లులు మనకు మహాప్రాణాక్షరాలను పలకడానికే ఈ మధ్య శక్తి ఉండటం లే పిల్లల్లో, పెద్దల్లోనే ఉండటం లేదండి. ఇంకా చిన్న పిల్లలేమి మహాప్రాణాక్షరాలు ఖ ఘ ఛ ఝ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి పలికితే ఈ కడుపు ఒకసారి ఇలా కదలాల. ఆ శక్తి లేదు ఇప్పుడు పిల్లలకు. ఎందుకంటే నానా రకాల చిప్స్ తింటారు, రకరకాల బయట ఫుడ్ తింటారు, కాబట్టి అది శక్తి లేదు వాళ్ళకు. అది లేకపోబట్టి ఏమైంది చూడండి, సత్యం వధ ధర్మం చర అని ఉందనుకోండి, సత్యం వధ అంటాడు. సత్యం వధ రాయమంటే వధ రాస్తాడు, అంటే పొల్లు ఇచ్చి పెద్ద ధా రాస్తాడు. మామూలుగా సత్యం వధ అంటే అర్థం ఏంటి, సత్యాన్ని పలకండి అని అర్థం. సత్యం వధ కింద ఆ పొల్లు ఇచ్చిన అంటే సత్యాన్ని చంపేసేయండి అని అర్థం. ఇలాగా ఈ ఒత్తులు హల్లులు వాటి వల్ల కూడా అట్లా వాళ్ళు ఉంటారు అని అంటూ. పదానికి మధ్య వ్యవధానమీయక పూసగుచ్చడు బుద్ధిహీనుడొకడు. పదానికి మధ్యలో వ్యవధానం ఇవ్వటం అంటే మధ్యలో గ్యాప్ ఉండటం లే, అట్లే రాసుకుంటూ పోతాడు. ఏ పదము ఎక్కడ అంతమవుతుంది అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది. అక్కడొక పదం ఇక్కడొక పదం ఆరబోసి వ్రాయు అసమర్థుడొకడు. దీర్ఘముల మరచు నిర్భాగ్యుడొకడు, దీర్ఘాలను మర్చిపోతాడు. సున్నాలనే మృంగు సుంఠుడొకడు, సున్నాలు ఉన్న చోట ఆ సున్నాలు మింగేస్తాడు. మీకు తెలుసో తెలియదో కానీ మేము చిన్నప్పుడు ఈ అరసున్నా ప్రయోగం కూడా ఉండేది. మీకు టెక్స్ట్ బుక్లో ఇప్పుడు కూడా అరసున్నాలు అక్కడక్కడ ఉంటాయి. అరసున్నా మనం పరీక్ష రాసేటప్పుడు రాయాలా, ఎక్కడెక్కడ అరసున్నా ఉంటే ఆ అరసున్నా రాయాలా. అట్లా రాయకపోతే అప్పుడు మార్కులు ఇచ్చేవాళ్ళు కాదు. అట్లా ఒకడు కాంపోజిషన్ రాసినాడంట, అంతా రాసి కింద సార్ అక్కడ ఒక 20 అరసున్నలు పెట్టినాడంట. పెట్టి సార్ నేను అక్కడక్కడ అరసున్నలు ఇవ్వటం మర్చిపోయినాను, మీకు ఎక్కడెక్కడ అవసరమవుతుందో అక్కడ వాటిని ఉంచుకొని మీరు కరెక్షన్ చేయండి అని. అప్పుడు ఆ సార్ అన్న కింద రాసిన అంటే రెడ్డింగ్తో, బాబు ఇన్ని అరసున్నాలు నాకు అవసరం లేదు, ఒక అరసున్నా ఈ పక్క ఒక అరసున్నా 0 అని 0 ఇచ్చినాడని. అట్లాగా పాదభంగము చేసెడు భ్రష్టుడొకడు.
అక్షరాలనే భక్షించు అసురుడొకడు, ఆకారములను మార్చు అల్పుడొకడు, నిండుగా వ్రాయలేని నిరుపేదయొకడు, ఇన్ని రీతుల నన్నిట్ల పాలు చేసి ఇలను హింసించి బాధింతురేమిసేతు. ఈ విధంగా నన్ను ఇన్ని రకాలుగా బాధ పెడుతున్నారు, నేను ఏం చేయాలి అని సరస్వతీదేవి ఇంత ఉపోద్ఘాతం మీకు ఎందుకు ఇచ్చినారంటే, కనీసం మీరైనా మీ పిల్లల్ని కొన్ని విలువలతో కూడిన జీవితం వాళ్ళు గడిపేటట్టుగా కొన్ని విలువలు వాళ్లకు మీరు తెలియచేయండి. అది తెలియచేయాలంటే కేవలం ముఖ్యంగా తల్లులకు మాత్రమే సాధ్యమవుతుంది. అమ్మ చెప్పిన మాటే వింటాడు వాడు, పిల్లలు అమ్మ చెప్పిన మాటే వింటారు. కాబట్టి ఓపికగా ఇవన్నీ కూడా నేర్పించండి, చిన్న వయసులోనే నేర్పించండి. పొద్దున మన రెడ్డి సార్ చెప్పారు, పుస్తకాలు చదివే అలవాటు. పుస్తకాలు చదివే అలవాటు ఇప్పుడు ఎవరికీ లేదండి. పెద్ద పిల్లలు పెద్దవాళ్ళకి లేదు, ఎవరికి లేదు. ఇంతకుముందు అదే పనిగా లైబ్రరీస్ ఉండేవి, ఆ లైబ్రరీలు కూడా ఇప్పుడు లేదు, ఎవరు పుస్తకాలు చదవటం లేదు, పాఠ్య పుస్తకాలే చదవటం లేదు, ఇంకా వేరే పుస్తకాలు ఏం చదువుతారు. ఆ విధంగా మీరు మీ చిన్న వయసులో కేవలం మేము చెప్పింది మాత్రమే మీరు చదువుకొని ఇంత ఉన్నతంగా మీరు ఎదిగినారు, దానికి మేమంతా సంతోషిస్తున్నాం. మరి అదేవిధంగా మీ పిల్లలను బాగా ఎదగనియండి, వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వండి. తప్పులు లేకుండా చదవటం, తప్పులు లేకుండా రాయటం అనేది అలవాటు చేసుకోండి. ఇక ఒక్కసారి ఈ పాఠశాల గురించి రెండే విషయాలు చెప్తాను. మీరు ఇందాక చెప్పారు, పొద్దున పెద్ద షెడ్డు ఉండేది, రాత్రిపూటంతా గాడిదలు ఉంటే పొద్దున మేమంతా వచ్చి చేసేవాళ్ళం. అది మామూలు రోజుల్లోనే. వర్షం వస్తే ఆ షెడ్లో కంప్లీట్ నీళ్లు ఉండేవి, ఆ నీళ్లలో గాడిదలు తమ నీళ్లు కూడా కలిపేవి. ఏమి పాపం మేమంతా పోయి మీకు అందరికీ చెప్తే అంతా ఊడ్చుకోండి రా, అంతా నీళ్లు తోసేసి కూర్చోండి అంటే పాపం మీరు ఏమీ అనుకోకుండా అన్నీ క్లీన్ చేసి నీళ్ళన్నీ దొబ్బి మళ్ళీ వాటి అన్నిటినీ అట్టతో గాలి ఊపుకొని కూర్చునేవాళ్ళు. ఇప్పుడు మీ పిల్లలు మీ ఇంట్లోనైనా చేస్తారా అట్లా? చెప్పండి, మీ ఇంట్లోనే, వేరే ఎక్కడా కాదు. ఏ పోమ్మా నువ్వు చేసుకో కావాలంటే అని అంటారు. అంటే ఆ విధమైనటువంటి ఎలాంటి కనీస వసతులు లేనటువంటి పాఠశాలలో చదివారు. అందుకే ఇందాక నేను చెప్పింది, ఇది సరస్వతి నిలయం. ఈ ప్రదేశం అంతా కూడా సరస్వతి రాత్రిపూట నడయాడినటువంటి పవిత్రమైనటువంటి స్థలం ఇది. అటువంటి స్థలంలో మీరంతా చదివారు, మీరంతా విద్యావంతులయ్యారు, ఎంతో ఉన్నతంగా ఎదిగారు. మీ ఉన్నత స్థానము అనేది ఇంకా పెరగాలి. ఇదే పాఠశాలకు మీరు ఒక చీఫ్ గెస్ట్గా రావాలి, అది నేను కోరుకుంటాను మిమ్మల్ని. ఇదే స్కూల్కి మీరు ఒక చీఫ్ గెస్ట్గా మీరు బయట కారు వచ్చి అక్కడ నిలబడితే మిమ్మల్ని పిలుచుకురావడానికి నాగభూషణ్ రెడ్డి సార్ గారు తమ స్టాఫ్తో ఎదురు వెళ్ళి మిమ్మల్ని పిలిచి రావాలి. అంతటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలి. ఆ విధంగా మీకు ఆ భగవంతుడు శాయశక్తుల అన్ని రకాలుగా అన్ని విషయాలలో, ఎందుకంటే మీరందరూ కూడా వివిధ రంగాలలో, రాజకీయ, విద్య, వ్యాపార రంగాలలో ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. ఆ అభివృద్ధి ఇంకా కొనసాగాలి, ఇంకా ఇంకా ఎత్తుకు వెళ్ళాలి. ఆ విధమైనటువంటి జీవితాన్ని భగవంతుడు మీకు ఎప్పుడూ ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, చిట్ట చివర కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు, అమ్మ పాల కమ్మదనం మాతృభాష మరవద్దు, అమ్మ పాల కమ్మదనం మాతృభాష మరవద్దు. దయచేసి మాతృభాషను మీరు నిర్లక్ష్యం చేయకండి, మాతృభాషను వదలకండి, మాతృభాషలోనే మాట్లాడండి. మీకు మన భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పారు, మాతృభాష కళ్ళ వంటివి, మాతృభాష కళ్ళ వంటివి, ఇతర భాషలు కళ్ళద్దాల వంటివి, కళ్ళద్దాల వంటివి ఇతర భాషలు. మనం ఎన్ని కళ్ళద్దాలైనా మార్చుకోవచ్చు,
మనం ఇంగ్లీష్ చదవచ్చు, హిందీ చదవచ్చు, అన్ని రకాల భాషలు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ, ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నట్టుగా మీకు అందరికీ తెలుసు. నేను చెప్పేదేం కాదది. ఎందుకంటే తెలుగు కండ అన్నాడు. కండ అంటే కండ చక్కెర. కండ చక్కెర చూడండి, కండ చక్కెర ఎంత మధురంగా ఉంటే, మన మంత్రాలయం పోతే మన కండ చక్కెరే ప్రసాదంగా ఇస్తారు. ఎంత మధురంగా ఉంటుంది తెలుగు భాష, అది చక్కెర. అటువంటి తీయనైనటువంటి తెలుగు భాష మనది. ఆ తెలుగు, ఇంకొక విషయం తెలుసా, ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఎన్ని భాషలున్నా ఏ భాషలో లేనటువంటి అత్యధిక అక్షరాలు 56 అక్షరాలు కేవలం తెలుగు భాషలో ఉన్నాయి. 56 అక్షరాలతో కూడిన భాష మనది. ఈ భాషను మీరు నిర్లక్ష్యం చేయకండి. మీ పిల్లల్ని బాగా చదివించండి, భాష రానియండి. ఎప్పుడైతే మన మాతృభాషలో మనం పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతామో ఇతర భాషలు అవంతకవే వస్తాయి. మీరంతా ఇక్కడ రకరకాలుగా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని, ఐటీ కంపెనీస్లో అని, తర్వాత ఇంగ్లీష్ టీచర్స్, లెక్చర్స్ అన్నీ అందరూ చెప్తున్నారు. మీరంతా మరి మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివారా? లేదు కదా. మీరు ఇంగ్లీష్లో మాట్లాడటం లేదా? ఇంగ్లీష్ రావటం లేదా? ఇంగ్లీష్లో చదవటం లేదా? ఇంగ్లీష్లో చెప్పటం లేదా? మాతృభాష అనేది ఎప్పుడైతే మనకు దాని నుండి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందగలుగుతామో మిగిలిన భాషలు అన్నీ మీకు వస్తాయి. ఈ విషయాన్ని గమనించండి, ఈ పిల్లలకు నేర్పండి. వాళ్ళ భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉండేటట్టు మీరు సహకరించండి. మీకు ఆ భగవంతుడు అన్ని విషయాలలో ఆయురారోగ్య ఐశ్వర్య సంపన్నత అన్నీ ఇచ్చి, చక్కటి ఆరోగ్యం ఇచ్చి, మీ జీవితాలు మరింత ద్విగుణీకృతం చేయాలని, మీ జీవితం ఇంకా ఉన్నతీకరణగా ఉండాలని మేమంతా ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్. బ్యాలెన్స్ చేస్తూ వెళ్తుంటేనే నోరెళ్ళు పెట్టి చూస్తాం. అట్లాంటిది పరిగెడితే ఎట్లుంటుందో ఆయన స్పీచ్ కూడా అట్లనే ఉంటుంది.